అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఈ సీన్ ఎక్కడిదంటే నార్త్ గాజాలోనిది. నార్త్ గాజాలో వందలాది మంది తమ మధ్యలో ఒక వైట్ ఫ్లాగ్ ను పట్టుకుని నినాదాలు చేస్తూ ఒక ర్యాలీని తీశారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుండి గాజాలో మరణ మృదంగం మోగుతూ ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గాజాలోని మనుషులు ఇలా తమ వాయిస్ ని వినిపించిందే లేదు, చిన్న ప్రదర్శన కూడా ఇచ్చిందే లేదు. అలాంటిది మొన్న మంగళవారం రోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అవాక్కయ్యేలా చేస్తూ వందలాది మంది రోడ్డెక్కారు. ఒక పొడవాటి కర్రకు వైట్ ఫ్లాగ్ ను కట్టి సమూహం మధ్యలో పెట్టుకుని ఆ జనం ఆవేశంగా ఆగ్రహంగా నడుస్తూ హమాస్ అవుట్, హమాస్ టెర్రరిస్టులు అంటూ నినాదాలిచ్చారు. వీధి వీధిలా లేదు, మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంది, దుమ్ము గుట్టలుగా పేరుకుపోయి ఉంది. వీధికి ఇరువైపులా భవనాలు బాంబుల దాడికి గురై శిథిలాలైన సమాధుల్లా మారి ఉన్నాయి. వాటి మధ్యన నడుస్తూ హమాస్ అవుట్, 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 హమాస్, హమాస్ గెట్ అవుట్ అని నినాదాలు ఇచ్చారు. ర్యాలీలో ఎక్కువ శాతం మగవాళ్లున్నారు, కొందరు చిన్నపిల్లలు కూడా కనబడుతున్నారు. ఈ ర్యాలీ నార్త్ గాజాలోని బీట్ లాహియా అను ప్రాంతంలో జరిగింది. ర్యాలీలో పాల్గొన్న కొందరి చేతుల్లో కొన్ని ప్లకార్డులు ఉన్నాయి. వాటిపైన ఇక చాలు యుద్ధం, మాకు యుద్ధం వద్దు అని రాసి ఉంది. ఫ్రెండ్స్, సీన్ అర్థమైంది కదా. ప్రజెంట్ గాజా ఎలా ఉందో మనకు తెలియనిది కాదు. 2023 అక్టోబర్ 7వ తేదీకి ముందు ఎలా ఉండేదో కూడా తెలియనిది కాదు. అత్యంత చిన్న భూభాగంలో అత్యధిక జనసాంద్రత గల ప్రాంతంగా గాజా ఉండేది. గాజా స్ట్రిప్ టోటల్ ఏరియా 368 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. అంటే మన తెలంగాణలోని వరంగల్ కంటే కాస్త చిన్న ప్రాంతం. వరంగల్ టోటల్ ఏరియా 407 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇంత చిన్న ప్రాంతంలో 23 లక్షల జనం ఉండేవారు. ఇప్పుడు ఇదే గాజా శ్మశానపు దిబ్బగా మారింది. 80% మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రజెంట్ గాజా స్ట్రిప్ సీన్ ఇది. దేనికైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఉండాలి. కానీ హమాస్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధానికి ఎండ్ పాయింటే కనబడడం లేదు. 6 వారాల యుద్ధ విరమణ ఒప్పందంలో హమాస్ తన వద్దనున్న బందీలను పూర్తిగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదు అన్న కారణంగా ఇజ్రాయిల్ మళ్లీ భయంకరంగా ఎయిర్ స్ట్రైక్స్ ని ప్రారంభించింది. తట్టుకోవడం కష్టం కదా. ఇల్లు లేదు, వాకిలి లేదు, తట్టా లేదు, బుట్టా లేదు. తలపైకి దూసుకువచ్చే మిసైల్స్ ను చూస్తూ పరుగో పరుగు అని పారిపోవడం. ఇజ్రాయిల్ విసిరిన పంజా దెబ్బలకు గాజా స్ట్రిప్ మిక్సీలో వేసిన కాగితం ముక్కలా అయ్యింది. గాజా స్ట్రిప్ అంటారు కదా, స్ట్రిప్ అంటే పొడవుగా కత్తిరించిన కాగితం ముక్క అని అర్థం. ఎక్కడైనా అహంకారం మిగిలి ఉంటే, ఎందులోనైనా ఉన్మాదపు పొర మిగిలి ఉంటే అంతా పాదాలలోకి దిగిపోయి నేలలోకి జారిపోయేలాగా ఇజ్రాయిల్ భయంకరంగా కుమ్మేసింది. ఇప్పుడు గాజాలో మేం ప్రజలం మిగిలాం, కేవలం ప్రజలం మాత్రమే మిగిలాం, మాకు ఉగ్రవాదులు వద్దు, హమాసులు ఉగ్రవాదులు, గెటౌట్ హమాస్ అంటూ ఈ ప్రజలు రోడ్డెక్కారు. ఇందుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ అయిన వీడియో క్లిప్ను ఒకదానిని నేను ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇది గాజా స్ట్రిప్ ప్రజల ర్యాలీకి సంబంధించిన సీన్. అయితే ఈ ర్యాలీకి ప్రజలను కదిలించిన వారు ఎవరు గాజాన్స్ ని మోటివేట్ చేసి ఇలా బయటకు తెచ్చారు, హమాస్ గెటౌట్, మాకిక యుద్ధం వద్దు అనేలా చేశారు అంటే ఇందుకు సంబంధించిన వివరాలైతే తెలియదు. ఇది ప్రస్తుతం సీక్రెట్ గానే ఉంది. ర్యాలీలో పాల్గొన్న వారిలో కొందరు ఈ విషయంగా ఆవేదనతో మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, అవి వినండి. ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించిన వారు ఎవరో నాకు తెలియదు, కానీ ప్రజల సందేశాన్ని వినిపించడానికి నేను కూడా ఇందులో పాల్గొన్నాను. ఇక యుద్ధం చాలు అని చెప్పడానికి పాల్గొన్నాను. సివిలియన్ డ్రెస్సులలో కొందరు హమాస్ సభ్యులు ఈ ర్యాలీలో ఉన్నారు. వారు ఈ నిరసన ర్యాలీని చెదరగొట్టాలని కూడా చూశారు అని పేరు చెప్పడానికి భయపడిన మహమ్మద్ అను ఒక వ్యక్తి అన్నాడు. ما عندناش مسكن ايام اليهود طلعت نص المعسكر على غرب غزه ما عندنا دم احنا اليوم فيش اكل فيش تربيه صحي فيش ఇతనిలాగే ర్యాలీలో పాల్గొన్న మరొక వ్యక్తి, ప్రజలు బాగా అలసిపోయారు, గాజా నుండి హమాస్ వెళ్లిపోవడమే పరిష్కారం అయితే ప్రజలను రక్షించడానికి వారు ఎందుకు వెళ్లిపోకూడదు, అధికారం వదులుకుని వెళ్లిపోవచ్చు కదా అని అన్నాడు. అంటే హమాస్ వల్లే ఈ యుద్ధం వచ్చి పడింది. హమాస్ ఇజ్రాయెల్ బందీలను తేవడం వల్లే ఇజ్రాయెల్ ఇంత భీకరంగా దాడులు చేసింది. బందీలను ఇప్పటి వరకు విడిచిపెట్టకపోవడం వల్లే ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగింది. ఇలాంటప్పుడు తమ ప్రజల మేలు కోరేవారైతే హమాస్ గాజాను విడిచిపోవచ్చు కదా. ఇక్కడ వారికి అధికార
భారపీఠం ఎక్కడ మిగిలి ఉంది? శ్మశానంలోని సమాధులు తప్ప ఇంకా అధికారం కోసం మమ్మల్ని చంపడం ఎందుకు అని ఈ వ్యక్తి ఆవేదన చెందాడు. అయితే ఇలా మాట్లాడిన వారు ఎవరు తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తర్వాత హమాస్ రాకాసి మూక తమను చంపేస్తారేమోనని భయపడ్డారు. మంగళవారం బెయిట్ లాహియాలో ఈ విధంగా నిరసన ప్రదర్శన ఇచ్చినట్టుగానే బుధవారం కూడా ఇలాగే మిగతా ప్రాంతాలలో కూడా నిరసన ప్రదర్శనలు ఇవ్వాలి అని టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్లు చాలా వచ్చినట్టుగా చాలా మంది చెప్పారు. ఇది ఏడాదిన్నర వినాశనం తర్వాత గాజా స్ట్రిప్లో వచ్చిన మార్పు. ప్రజలు ఈ విధమైన తెగువ అవగాహన ముందే కలిగిగాని ఉంటే హమాస్ లాంటి మతోన్మాద మూకలకు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈ రోజు తుఫానుకు వణికే చిగురుటాకు లాంటి బతుకులు అయ్యేవి కాదు కదా. 2006లో గాజాలో జరిగిన ఎలక్షన్స్ లో హమాస్ అండ్ ఫతాలు పోటీ పడ్డాయి. 132 సీట్లలో 74 హమాస్ గెలుచుకుంది. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది. కానీ ఫతా అండ్ హమాస్ల మధ్య తీవ్రమైన రక్తపాత ఘర్షణలు జరిగాయి. హమాస్ ఉగ్రవాద పార్టీగా ఇజ్రాయెల్ అండ్ ప్రపంచ దేశాలు చాలా అప్పటికే ప్రకటించాయి. ఫతా ఇజ్రాయెల్తో గతంలో శాంతి ఒప్పందం చేసుకుని ఇజ్రాయెల్తో ఘర్షణను వదిలేసింది. శాంతియుత సహజీవనానికి ప్రయత్నిస్తూ ఉంది. 2006 నాటి సీన్ ఇది. సో ఫతా తీవ్రవాదులకు గాజాను అప్పగించలేక ఘర్షణ పడింది హమాస్తో. రెండు గ్రూపులు చాలా భయంకరంగా ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఆ సందర్భంగా ఎవరితోనైనా హింసకు దిగడం, చంపుకోవడం వీరి లక్షణం కదా. అదొక రాక్షస లక్షణం. ఘర్షణ అంటే చాలు చంపేది ఎవరిని అనేది కూడా వీరు చూడరు. ఆనాడు ప్రజలు ఈ రాక్షస ముఖకు అలా అవకాశం ఇవ్వకుండా ఫతాకు గానీ ఇచ్చి ఉంటే ఈ రోజు బతికిపోయేవారేమో కదా. ఈ భూమి పైన బతికుండగానే నరకాన్ని ఒక్కొక్కరు 100 సార్లు చూడాల్సి ఉంది కాబట్టి అప్పుడు హమాస్ను సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 2 సీన్లు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే 132 సీట్లకు గాను హమాస్ ఆనాడు 74 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 58 సీట్లు ఓడిపోయింది. దీని అర్థం ఏమిటి? గాజాలో హమాస్ ని నియర్లీ 40% ప్రజలు తిరస్కరించారనే కదా అర్థం. సెకండ్ సీన్ ఏమిటి అంటే పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రీసెర్చ్ అనే సంస్థ 2024లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 35% మంది హమాస్ కు మద్దతు ఇస్తున్నట్టుగా, 26% మంది ఫతాకు మద్దతు ఇస్తున్నట్టుగా తేలింది. ప్రజల్లో 7% గ్యాప్ మాత్రమే రెండు గ్రూపుల మధ్య ఉంది అని ఈ విధంగా అప్పుడు తేల్చింది. కానీ 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ పైన విచిత్రంగా, వికృతంగా, ఉన్మాదపూరితంగా దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ బెబ్బులి కుందేలును చీల్చినట్టు గాజాను చీల్చేసింది. ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ ఇలాగే చేస్తుంది అని ఎవరిని అడిగినా చెప్తారు. కానీ తెలిసి ఉన్మాదం తలకెక్కిన హమాస్ నీచమైన దాడికి దిగింది ఇజ్రాయెల్ పైన. దీని ఫలితంగా ఈ ఉన్మాదులకు ఓటు వేసిన వారితో పాటు వేయని 26% మంది కూడా అనుభవించాల్సి వస్తోంది కదా. 2 సీన్లంటే ఇవే. ఎందుకిది చెప్పడం అంటే గాజాలోని ప్రతి వ్యక్తి హమాస్ కు సపోర్ట్ ఇచ్చేవారే అనుకోకూడదు. అక్కడ 26% ఇప్పటికీ ఫతాకు మద్దతిచ్చేవారు ఉన్నారు. ఫతా అంటే ఏమిటో 4 మాటల్లో చెప్తే మీకు సీన్ క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ 4 మాటలు చెప్తాను. వెస్ట్ బ్యాంక్, గాజా అండ్ జెరూసలేం అను ఈ 3 ముక్కలు కలిపి పాలస్తీనా అంటారు కదా. మ్యాప్ను ఇచ్చాను చూడండి. 2006 దాకా ఈ 3 ప్రాంతాలని ఫతా రూల్ చేస్తూ ఉండేది. ఫతా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నే ఫతా అంటారు. దీనిని PLO అని షార్ట్ గా పిలుస్తారు. దీనికి నాయకుడుగా యాసర్ అరాఫత్ ఉండేవాడు. PLO కూడా ఇప్పుడు హమాస్ లాగే ఇజ్రాయెల్ తో యుద్ధాలు చేసింది. కానీ ఇజ్రాయెల్ ని తట్టుకోలేమని, ఇక్కడ గెలుపు ఓటములు ఉండవు అని, ప్రజలంతా చివరికి శవాలవుతారని గ్రహించి ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుంది. విరోధం మానేసింది. ఇది నచ్చని వారిలోని ఒక గ్రూప్ అయిన హమాస్ PLOతో వేరై గాజాను పట్టుకుంది. ఇప్పుడు మీకు మొత్తం సీన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి గాజాలో శాంతిని కోరుకునే ప్రజలు, ఫతాకు మద్దతిచ్చే ప్రజలు, యుద్ధాలకు అలసిపోయిన ప్రజలు ఇలా ఇప్పుడు బయటకు వచ్చారు. మేము అలసిపోయాం, ఇక యుద్ధాలు చాలు, మా క్షేమం కోసమే మీరు పనిచేసేవారైతే ఇక వెంటనే ఈ యుద్ధాన్ని ఆపండి, మీరు గాజా నుండి వెళ్లిపోండి అంటున్నారు అని మనం అనుకోవచ్చు. అబ్జల్యూట్లీ ఇదే కరెక్ట్. హమాస్ గాజా నుండి నిష్క్రమిస్తే తప్ప గాజాన్లకు అక్కడ జీవితం ఉండదు. ఇజ్రాయెల్ హమాస్ పైన యుద్ధం ఆపదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి కూడా సెకండ్ ఆప్షన్ ఏమీ లేదు. యుద్ధం మాత్రమే ఓన్లీ 1 ఆప్షన్.
అందుకని గాజాన్లు బతికుండాలంటే హమాస్ గాజాను విడిచి వెళ్లిపోవాల్సిందే. మరి దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ కామెంట్ తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.